దానియేలు దానియేలు ఎలాంటి వాడంటే భక్తి జీవితంలో దేవునికి బహుప్రియుడు. అవునా కాదండి? బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమంది భక్తులకు కొన్ని పేర్లు ఇచ్చాడు, కొన్ని బిరుదులు ఇచ్చాడు. అవునా కాదా? అబ్రహాము సగం మింగేసిన సగం చెప్పాలి త్వరగా. విశ్వాసుల తండ్రి, రైట్. మోషే సరే, మంచిది. దావీదు ఎంతమంది అంతే అవుతున్నాడు. తప్పకుండా ఏంటి ఇది, మాకు ఫ్యానులు లేవు, వర్షం ఆగిపోయింది, తిరుగులు పోవా పోతా, ఇది నా పని నిల్చుకొని పోతాను. సరే, మంచిది, సంతోషం. సరే, దాని కాడికి వచ్చేసరికి మీరు పెందలాడొస్తే నాకు వాక్ స్వాతంత్రం ఉంటుంది. నేను ఆ టైంలో ఇన్ టైంలో ముగించినా బాగుంటుంది. నేను చెప్పాల్సింది మీకు చేయాలా? మీరు తయారు రావాలి దేవుని మందిరానికి. నేను చెప్పాలనుకున్న మాట చెప్పాలి కదా. సరే, మంచిది. ఇక్కడ దానియేలుని దేవుడు దానియేలుని పిలవచ్చు. అయితే ప్రత్యేకంగా ఆయన పేరు పక్కన ఒకటి మెన్షన్ చేస్తున్నాడు. దానియేలు, నీ ఆత్మీయమైన జీవితంలో, నీ భక్తి జీవితంలో, ఈ లోకానుసారంగా నువ్వు జీవించిన జీవితంలో నువ్వు ఎలా బ్రతికావంటే నా కొరకు బహుప్రియుడుగా ఉన్నా. ప్రియుడు అంటే బాగుండేదేమో, బహుప్రియుడు అంటాడు. ప్రియుడు అనేక మంది ఉండొచ్చు, బహుప్రియుడు మటుకి బైబిల్లో ఒకే ఒక్కడు. ఆయన ఎవరంటండి? దానియేలు. ప్రియమైన సంగమా, ఈరోజు దేవునికి బహుప్రియుడు కావాలా? బహుప్రియుడిగా జీవించేవారు కావాలా? దానియేలు వంటి వారు కావాలా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మన వయసు పెరుగుతుంది. అవునా కాదండి? మన స్థితిగతులు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. అయితే నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎదుగుతున్నావా లేదా ఒకసారి పరిశీలించుకోవాలా. దేవుడి కొరకు నేను బహుప్రియుడిగా ఉన్నానా? ఈరోజు దేవుడు వస్తే నేను ఎత్తపడతానా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలా. సరే, ఏదేమైనా దానియేలు జీవితం ద్వారా దానియేలు ఎలా బహుప్రియుడయ్యాడో ఒక 5 విషయాలు మీకు తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నా. 5 విషయాలు చూసుకొని మన జీవితంలో ఉన్నాయో లేదో పరిశీలించుకొని ప్రభు బల దగ్గర లేకపోతే ఒప్పుకొని క్షమించబడి యోగ్యంగా ప్రభు యొక్క బలాలో పాలు పొందాం. కానీ మనందరం కలిసి దానియేలుని అడుగుదాం. దానియేలు దగ్గరికి వస్తారా? పూజ మధ్యలో అడుగుతారా? ఇంకా ఉండండి. వస్తారా? ఉంటారా? మా అన్నోళ్ళ మటుకు వచ్చేటట్లేదు. మీరేనా ఉండండి, మీ పోయిపోవాలి అట్టపోయిపోతాం. సరే, మంచిది. దానియేలన్నా నువ్వు ఎలా బహుప్రియుడయ్యావు? లేకపోతే దేవుడిని అడుగుదాం. ఓ యేసయ్యా, మా దానియేలన్నా ఎలా బహుప్రియుడయ్యాడు మాకు కూడా చెప్పు. ఆ లక్షణాలు మేము కూడా నేర్చుకుంటామంటే దేవుడు చెప్తాడు దానియేలు జీవితంలో ఉన్న 500 లక్షణాలు. కానీ మొట్టమొదటిగా త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము. రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తలకెత్తండి. చాలు, మీరు ఒక్కరు అక్క చదివితే ఇంకంతే చాలు. ఇంకంతా నా మాట గమనించాలి. ఏంటాడు దానియేలు గురించి మనందరికీ తెలుసండి. ఈ మాట కూడా మనకి పరిచయమే. అవును కదా? ఎన్నో మార్లు చదువుకున్నాం, ఎంతో మందిని బోధించారు. దానియేలు జీవితంలో అనుకుంటున్నాడు, ఈయన బబులోనుకు బానిసగా కొనిపోబడ్డాడండి. ఎలా కొనిపోబడ్డాడు? బానిసగా. మన ఇంట్లో పనులకి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మాంసం కోరేసి పెట్టామండి. పెడతామా? అంత ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరు లేదు మనం. అవునా కదా? పనులు పెడతారా? మరి ఒక బానిసగా పోయినోడికి ఏదో ప్రేమించి రాజుగారు భోజనం పెడుతుంటే ఏనంటాడు, అయ్యి నాకు వద్దయ్యా. ఓ దానియేలన్నా నీకేమైనా పిచ్చా ఏంటి? ఇప్పుడు ఏం తిన్నావు నువ్వు? దానియేలు భోజనం అంటే ఎలా ఉంటుందండి? రాజుగారి భోజనం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? షడ్రుచులు ఉంటుంది. లేని మోసం ఉండదు. మీరు సొలొమోను కనుక బల్ల మీద ఎన్నో రకాల భోజన పదార్థాలు ఉన్నాయి. అవునా కాదండి? అవునా కాదా? అంతే కదండి? మీరేం తొందరగా రెఫరెన్స్లు చూపిద్దామంటే 12 బాగుంది. నేను టైం దాటింది, నేను కరెక్ట్గా టైం ఫాలో అవుతా. నేను చెప్పాలనుకుంది ఎప్పుడు రాకొచ్చాను. సరే, మంచిది. ఇక్కడ రాజుగారి భోజనం పెడుతుంటే ఏమంటాడు, నాకు వద్దయ్యా అంటాడు. ఓ దానియేలన్నా మన పక్కన ఉండి నేనుంటే పక్కన ఉంటే ఏంటా వాసన చూసావా? ఎప్పుడే ఎంత అసలు అన్ని మోసాలు మొత్తం అక్కడే పెట్టినట్టునే. నువ్వు తినపోతే మరి నువ్వు వేపించుకొని నేర్చుకుంటా. ఏమండి? కొంతమంది అంటారు ఇస్తరాకులు. మన ఒక ఆయన స్వీట్ తింటాడు, నేను స్వీట్ ఇప్పుడైనా తింటా అని నాకు వద్దంటాడు. మీరన్నా ఒప్పించాడు, వేపించుకో, నాకు ఎదురుగా నాకే నేనున్నా పక్కన ఉన్నాను. నేను నన్ను చూడు
ఈ కొత్త పని ఉన్నాక ఏంటంటే లోపల అదే ఓ మోహన్ ఉంటుంది ఏమండి. అంటే నేను కూడా దాని పక్కన ఉంటే ఓ దాని ఎలా ఏం రాజుగారి భోజనం అయ్యా, మన బానిసలకు వచ్చాం, ఏదో ప్రేమించి ఆయన భోజనం పెడుతున్న వద్దండి ఏంటంటే నాకు వద్దయ్యా, అది ఎలాంటిదైనా సరే నాకు వద్దు. ఎందుకు వద్దు చెప్పయ్యా, నేను ఆ భోజనం తింటే అపవిత్రుడు. నేను దాన్ని తింటే భోజనం తింటే అపవిత్రుడు అవటం ఏంటయ్యా, నీకు ఏమైనా పిచ్చేమని పట్టిందా? నేనెవరో తెలుసా? యూదులను. నేనెవరో తెలుసా? క్రీస్తు యేసు రక్తంలో కడగబడినవాడిని. నేనెవరో తెలుసా? జీవము గల దేవుని సేవించేవాడిని. ఆ భోజనం తింటే, ఆ పానం చేస్తే నేను అపవిత్రుడు అవుతా. నా దేవుడు ఎలాంటి వాడు? ఏమండి, ఇస్రాయేలు విమోచించిన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు పరిశుద్ధుడు. హెబ్రీ 7:25 ఆ పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు. నేను సేవించే దేవుడు అలాంటి వాడు, పాపము లేనివాడు, పాపము చేయని దేవుడు. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులే. అలాంటి పరిశుద్ధ దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాను. ఆయన కుమారుడుగా పిలువబడుతున్నాను, ఆయన భక్తులుగా చెప్పబడుతున్నాను, క్రైస్తవులుగా పిలువబడుతున్నాను, విశ్వాసిగా ఉంటున్నాను, ప్రతి ఆదివారం చర్చికి పోతున్నాను, నియామక కూడికలకు వస్తున్నాను, దైవ సేవకు సహకారిగా ఉంటున్నాను, దేవుని ప్రకటిస్తున్నాను. దానియేలు వలె మనం ఉంటున్నామా లేదా? దానియేలు పాస్టర్ గారు ఉన్నారండి, దానియేలు చెప్పడానికి వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా? సంఘం ఉందా? సహవాసం ఉందా? ఎవరూ లేరు. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు తెలుసా నీ తీర్మానం? 12 సంవత్సరాల వయసులో తీసుకున్నాడు. అమ్మ లేదు, నాన్న లేదు, వాడు పెట్టిందే తినాలా. ఓ ప్రత్యేకత. దానియేలు గురించి 12 అధ్యాయాలు కలిగిన పుస్తకం రాయబడింది. చరిత్రలో ఎందుకు నిలబడ్డాడు? జీవ గ్రంథంలో తన పేరుని సువర్ణ అక్షరాలతో ఎందుకు లిఖించుకున్నాడు? మొట్టమొదటి నిర్ణయం అక్కడ చెప్పబడిన మాట, తన్ను తాను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. అబ్బా, ఏం చక్కని మాట అండి. తిన్నా తప్పు లేదు. ఎందుకు తినకూడదు తెలుసా? నాకేమో టైం లేదు. ఎందుకు తినకూడదు తెలుసా అండి? బబులోను రాజు యొక్క భోజన పదార్థాలన్నీ రాజుగారి భోజన బలాన్ని తేగ తొలిగి బబులోను దేవత కల్పిస్తారు. ఆ భోజన పదార్థాలని విగ్రహార్పితమైన దాన్ని మనం తినకూడదు. ఆ దేవత కల్పించిన రోజు ఇక్కడ తీసుకుని వస్తారు. అది ఎంత రుచికరం అయితేనే, అది బంగారం అయితేనే, అది వజ్రం అయితేనే నన్ను అపవిత్రపరిచేది, నా దేవునికి దూరపరిచేది, నన్ను వ్యక్తుడిగా చేసేది, దేవుని రాజ్యానికి పోకుండా ఆటంకించేది. అది భోజనము కానీ, లోకము కానీ, శరీరము కానీ, పాపము కానీ, ప్రతిదీ నాకొద్దు. నేను బ్రతికితే పవిత్రుడిగా బ్రతుకుతా. నేను బ్రతికితే దేవుని మహిమార్థంగా బ్రతుకుతా. నేను బ్రతికితే దేవుని కొరకే బ్రతుకుతా. ఏం తీర్మానం అండి, ఏమి ఉద్దేశం అండి? ఎవడు చెప్పాడు? 12 సంవత్సరాలకి ఈ తీర్మానం ఎంత చక్కగా తీసుకున్నాడండి. తీర్మానం ఉద్దేశం ఎన్ని మార్లు పడిపోతున్నాం పవిత్రత విషయంలో. మన దేవుడు పరిశుద్ధుడనే చెప్తున్నా. ఒక పక్షి తన పిల్లలకు పాట నేర్పిందమ్మా. ఏమని నేర్పిందో తెలుసా? వేటగాడు వస్తాడు, గింజలు దొరుకుతాడు, వల వేస్తాడు, జాగ్రత్త జాగ్రత్త అని పాట నేర్పిందంట. పిల్లలు కూడా చాలా చక్కగా నేర్చుకున్నాయి. వేటగాడు వస్తాడు, గింజలు దొరుకుతాడు, వల వేస్తాడు, జాగ్రత్త జాగ్రత్త అని కూడా బాగా నేర్చుకున్నాయండి. ఆ తల్లి పక్షి అనుకుందంట, ఇక డోంట్ వరీ, నా పిల్లలు మంచిగా పాట నేర్చుకున్నారు, నేను లేకపోయినా నా పిల్లలు ఎలా ఉంటారు? జాగ్రత్తగా ఉంటారు. వేటగాడు వచ్చిన ఇంకేం బాధ లేదు, నేను ఆహారం సంపాదించడానికి ఎటుకు వచ్చిన నా పిల్లలు ఉంటారని ఆ తల్లి పక్షి ఆహారం సంపాదించడానికి వెళ్ళిపోతే అదే సమయంలో పిల్లలన్నీ చెట్టు కొమ్మ మీద ఉన్నాయి. అదే సమయంలో వేటగాడు వస్తున్నాడు. ఈ పక్షి పిల్లలన్నీ పాటలు నేర్చినాయి. వేటగాడు వస్తాడు, వేటగాడు నీరు వచ్చేది వీడికి ఎట్లా తెలిసింది? వేటగాడు వస్తాడంటే వాడు భయపడిపోతున్నాడు. సరే మరి వాడి ప్రయత్నం, వేటగాడు తన ప్రయత్నాన్ని మానుకోడు, సాతాను వాడు ప్రయత్నం మానుకోడు, గుర్తుపెట్టుకోవాలా. వాడు వచ్చి వాడు పని చేస్తాడు. గింజలు చదువుతున్నాడు అంటే చెట్టు కింద గింజలు చదువుతుంది. పక్షి పిల్ల అంట గింజలు చదువుతాడు. ఓయ్, ఇదే విచిత్రం అండి. నేను వచ్చేది పాడుతున్నారు, నేను గింజలు చల్లేది పాడుతున్నాను. సరే 3 అడుగులు వల వేసాడు. వాయువు ఆ పక్షి పిల్లలు కూడా వల వేస్తాడు. ఇక నా పని ఖాళీ అనుకున్నాను. జాగ్రత్త జాగ్రత్త అని పాడుతున్నాయంట. వేటగాడు గింజలు చల్లాడు, వల వేసాడు, చుట్టుపక్కల వచ్చి ఏడుతున్నాడు. అయ్యో ఇవాళ నాకు ఏ పక్షి పిల్లలు పడవు, అయ్యో భలే పని ఏందని ఏడుతున్నా అంటండి. కానీ పక్షి పిల్లలన్నీ మనలాంటివే. పాటే పట్టమే.
వేటగాడు వస్తాడు, గింజలు చల్లుతాడు, వల వేస్తాడు. పాట పాడినే మొత్తం వచ్చి వల పడి పాట పాటే పట్టం పట్టమే. మన దేవుడు పరిస్థితులని తెలుసు. పవిత్రంగా ఉండాలని నీకు నాకు తెలుసు. ఎన్ని మార్లు దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నాం, దేవునికి ఎన్ని మార్లు అవమానం కలిగిస్తున్నాం. నిన్ను బట్టి దేవుడు దూతల మధ్యలో ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె నా కొరకు నిలబడింది, నా కొరకు పరిశుద్ధంగా ఉంది, నా కొరకు యోగ్యంగా ఉంది, నా కొరకు గనులాలుగా చేయబడిందని దేవుడు చెప్పే సందర్భం ఉందా? లేక నిన్ను నన్ను బట్టి, నీ నా అపవిత్రత, మనం తొలగిపోయిన విధానాన్ని బట్టి, తప్పిపోయిన పరిస్థితిని బట్టి దేవుడు దుఃఖపడే పరిస్థితి ఉందా? ఒక్కసారి ఆలోచించుకోవాలా. దానియేలు అంటాడు, నేను బ్రతికినంత కాలం నా దేవునికి మహిమ తెస్తాను, నేను బ్రతికినంత కాలం పవిత్రంగానే బ్రతుకుతాను. నా జీవితంలో పాపం లేదు, నా జీవితంలో అబద్ధం లేదు, నా జీవితంలో అన్యాయం లేదు, నా జీవితంలో ఈర్ష్య లేదు, నా జీవితంలో అసూయ లేదు, నా జీవితంలో హెచ్చుతగ్గులు లేవు. ఉద్దేశించాడంటండి. అమ్మా, నీ నా ఆత్మీయ జీవితంలో ఇలాంటి ఉద్దేశాన్ని నేను కలిగి ఉంటే ఎంత బాగుందో కదా. ప్రభు బల్ల ఎందుకు వస్తున్నాం, పరిశీలించుకుందాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఆదివారాలు వెళ్ళిపోతున్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. నీ ఆత్మీయమైన జీవితం, నా ఆత్మీయమైన జీవితం ఎలా ఉంది? దానియేలు అంటాడు, ఇప్పుడు యేసు ప్రభువుతో వెళ్ళిపోతావా? ఎందుకంటే తెలుసా, నా జీవితంలో పవిత్రత ఉంది, నా పవిత్రతను నేను కాపాడుకున్నా. బైబిల్లో ఇంకో భక్తుడు అంటాడు, కీర్తన 51వ అధ్యాయము, కీర్తన 51:7. కీర్తన 51:7. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. చాలా కళ్ళపైకెత్తానమ్మా, నేను బైబిల్ చదవమాట, నాకు టైం లేదు. ఇది ఇప్పటికే పావుగంట అయిపోయింది, ఆ టైం ఏంటి తిరిగేస్తుంది. వాచి పెట్టారు, గట్టి వాచి, నువ్వు టైం చూసుకొని జాగ్రత్త అన్నారు. సరే మంచి ప్రసాదన్న కరెక్ట్గా ఫాలో అవుతాడు, ఆయన గట్టి చెప్తాడు, నువ్వు 1 గంటగా ముగించాల్సింది అన్నాడు. మీరు పెద్దవాడు వస్తేనే ముగించేది. మరి ఎక్కడ అన్నానే సాక్షి చెప్పన్నాడు, సాక్షి చేసి తెల్లారిపోద్ది. మీరు పోయి నా మీద కంప్లైంట్ చేయాలా? అబ్బా భలే వచ్చాలి అన్నట్టుంటుంది. కాబట్టి మీ ఆసక్తిని బట్టి కరెంటు కూడా పోయా ఏ సునామూలు. సరే మంచిది. బైబిల్లో భక్తుడు దావీదు అంటాడు, యేసయ్యా నేను పవిత్రంగా ఉండాలా, నా పరిశుద్ధత ఎలా ఉండాలంటే తెలుసా, హిమము కంటే తెల్లగా ఉండాలి. హిమము అంటే మనసు అండి, మనసు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. యేసయ్యా మంచును పక్కన పెట్టుకొని నేను నిలబడితే నా ఆత్మీయ జీవితం నేను మంచు కన్నా తెల్లగా ఉండాలా, హిమము కన్నా తెల్లగా ఉండాలా. నేను పవిత్రుడు ఉన్నట్టు నన్ను కడుగయ్యా, నన్ను కడుగు, నాకు స్నానం చెప్పి నీ రక్తం చేత, నీ వాక్యం చేత నాకు స్నానం చెప్పి నన్ను కడుగయ్యా. మంచునట్టు పెట్టి నన్ను పెడితే నేనే తెల్లని కనబడాలా. ఏ ఉద్దేశం అండి భక్తునికి? అందుకే హృదయానుసారుడయ్యాడు. ప్రభు చిత్తమైతే ఈసారి వచ్చినప్పుడు దావీదు ఎందుకు హృదయానుసారుడయ్యాడో ఒక 5 విషయాలు చెప్తా. సరే మంచిది. దావీదు యొక్క తీర్మానం చూడండి, నేను హిమము కంటే తెల్లగా ఉండాలా. ఎప్పుడైనా ఈ ప్రార్థన నేను చేసావమ్మా? ప్రభువా నా జీవితంలో అపవిత్రత తొలగించు, నేను హిమము కంటే తెల్లగా ఉండాలి, నేను పవిత్రంగా ఉండాలి. ఈ ప్రార్థన మనం చేయాలి ఎప్పుడు పద్దాలు మన కొరకే. ఓ పాయింట్ ఉంది కదా సార్, దాని గురించి చెప్పుకుందాం. అమ్మ నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నావు? దావీదు అంటాడు, నేను హిమము కంటే తెల్లగా ఉండాలి యేసయ్యా. నువ్వు వచ్చినప్పుడు సిగ్గులేని ముఖంతో నేను ఎదుర్కోవాలా, నా జీవితంలో నువ్వు పరిశుద్ధత చూడాలా, నేను నీకు ఎదురు రావాలా, నీతో పాటు ఎత్తబడాలా, నీతో కూడా పరిశుద్ధమైన రాజ్యంలో ఉండాలా. ఆ రాజ్యంలో ఉండాలంటే, నిన్ను ఎదుర్కోవాలంటే నా జీవితంలో ఏముండాలా? పరిశుద్ధత ఉండాలా. దానియేలు అన్నాడు 12 సంవత్సరాల వయసులోనే తన్ను తాను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. అమ్మా జాగ్రత్త సుమా, ఆత్మీయ జీవితంలోకి వచ్చా. గొప్పవారికి లేని గొప్ప రక్షణ నీకు నాకు ఇచ్చాడు. మన భారతదేశంలో అత్యధిక ధనవంతుడు ఎవరండి? ముఖేష్ అంబానీ, అవునా కదా? వారి కుమారుడు యొక్క పెళ్లి చేశాడు మన అనంత అంబానీది. వాడు నాలాగే కదలలేడు మెదలేడు మయ్య, నేనే అనుకుంటే నన్ను మించున్నాడు వాడు. పర్లేదు, నన్ను మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 5,000 కోట్లు ఖర్చు పెట్టాడంటే వాడికి గొప్ప రక్షణ భాగ్యం లేదు. ఈ విధంగా దేవుని ఆరాధించే భాగ్యం లేదు. వాడు చచ్చిపోతే నరకానికి పోతాడు, మనం చచ్చిపోతే వెళ్ళిపోతాం. ఇంత యోగ్యతలోకి వచ్చాం. వాడికన్నా మనం గొప్పవాళ్ళం. ఈ గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు. ఏమంటున్నాడు? పవిత్రంగా బ్రతకమంటున్నాడు, దేవుని మహిమార్థంగా జీవించమంటున్నాడు. అమ్మ మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన, మన జీవితం దేవునికి ఇష్టంగా ఉండాలి. మనుషులు కనపరచుకోవాల్సిన అవసరంలా, మనుషులు మెచ్చుకోవాల్సిన అవసరంలా, మన బాండింగ్, మన సావాసము, మన ఫెలోషిప్ మొత్తం దేవుడు చూస్తున్నాడు. మనం దేవుడికి సమస్తము తేడాగా కనపడుతుందండి.
మనుషుని ఆంతర్యం వెలిగిన దేవుడు. నేను అన్న పలానా అక్కిలా పలానా అన్న ఇలా నేను యోగ్యుని నువ్వు చెప్పాల్సిన పనులా దేవుడు ప్రతిదీ లెక్కే ప్రతిదీ చూస్తున్నాడు. గమనిస్తూ దేవుడు అంటున్నాడు, అదిగో బబులోనులో దానియేలు ఉన్నాడు, పవిత్రంగా నా కొరకు బ్రతికాడు. అదిగో దావీదు ఉన్నాడు, హిమము కంటే నేను తెల్లగా ఉండాలని కోరుతున్నాడు. మరి నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎలా ఉన్నాలని ప్రశ్నిస్తున్నాడు. మొట్టమొదటిగా దానియేలు బహుప్రియుడు ఎందుకు అయ్యాడంటే తాను పవిత్రంగా జీవిస్తూ వచ్చాడు. మొట్టమొదటి లక్షణం పవిత్రుడు. ఇక చాలండి, ఎంత వీటి పొడిగి సంవత్సరంలో టైం అయిపోతూనే ఉంది, పావు గంట అయిపోయింది. రెండవ లక్షణం రాండి, దానియేలు ఎలాంటి వాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని చుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. రెండోదిగా దానియేలు ఎలాంటి వాడు అండి? నమ్మకస్తుడు. మొట్టమొదటిగా పవిత్రుడు. రెండోదిగా అన్ని మంచి లక్షణాలు మొత్తం వెనకేమన్నాయి అండి. ఆయన కొండబట్టి ఆయన ఏమయ్యాడు? బహుప్రియుడయ్యాడు. మొట్టమొదటిగా పవిత్రుడు. తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా కాపాడుకున్నాడు, బయట ఉన్నా కాపాడుకున్నాడు, వేరే దేశానికి పోయినా కాపాడుకున్నాడు. ఎక్కడున్నా ఎలా ఉన్నాడు? పవిత్రంగా ఉన్నాడు. చనిపోయేంత వరకు దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు మీరు కనుక చదివితే ఎక్కడో లోపం కనబడదు. దానియేలు లోపం కనబడిద్దా? అయినా మనకు లక్షణం ఉంది కదా. మనకున్న లక్షణం ఏంటి తెలుసా? ఎప్పుడు ఎదుటి జీవితంలో లోపం ఎక్కడమే కదా మన పని. ఏమండి? ఓ ప్రత్యేకత మారదాం. టైం అయిపోయింది, సమయం అయిపోయింది, దేవుడు రాకడా సమీపంగా నేను మారుదాం. నా మటుకు నేను ఎలా ఈ పరిశీలనలో నా మటుకు నేను వస్తే నీ మటుకు నువ్వు వస్తే ప్రతిసారి పాడతాను. కాబట్టి ప్రతి మనుషుడు తన్నుతాను, నా మటుకు నేను చూసుకుంటే సరిపోతుంది. నాకెందుకండి? బేదనీయులు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నీ యోగ్యంగా దేవుని సన్నిధికి పోవాలా, అంతే కదండి? అవునా కాదా? అవును. నా మటుకు నేను సిద్ధపడాలా. నాకు ఆ పాతాళం వద్దు నాయనో. ఈ ఎండల కాలాడిపోతున్నా ఈ శరీరాన్ని బట్టి. ఇక పాతాళానికి పోతే వద్దండి, అది మనకి దూరం కావాలి. బ్రతికినంతకాలం 80 సంవత్సరాలు బ్రతికాడు దానియేలు. 80 సంవత్సరాలు ఏ అపవిత్రత లేదు, ఏ తప్పుడు లేదు. దేవుడు ఏర్పెట్టి చూపి 12 అధ్యాయాల్లో చక్కగా రాశాడు. ఆయన గొంతులో నిలబడ్డాడు. మొట్టమొదటిగా పవిత్రుడు, రెండోదిగా నిర్దోషి. అదే నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడు? నమ్మకస్తుడు అంటే ఎలా ఉంటాడు? అక్కడే రాయబడిన మాట, అతడు నమ్మకస్తుడే, ఏ తప్పు అయినను ఏ నేరమైనను చేయవాడు కాడు. నమ్మకస్తుడు అంటే ఎలా ఉంటాడు? ఏ తప్పు చేయడు, ఏ నేరము చేయడు, ఇతరుల మీద తప్పుడుగా మాట్లాడు, నమ్మకంగా ఉంటాడు. నమ్మకస్తులో ఉండవలసిన లక్షణం ఏ తప్పు చేయడు, ఏ నేరము. 120 మంది ప్రధానమంత్రులు ఉన్నారండి. బబులోనులో ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. ఆ 120 మంది మీద ఇంకో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ప్రాముఖ్యమైన వాడు దానియేలు. 122 మందిని అంటే ప్రధానమంత్రి, ఆయన సమమైన స్థాయిలో ఉన్న అధిపతులు వారు. తప్పు చూపించాలంటే ఏ విధంగా చూపించవచ్చు? అవునా కదా? అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు కదండి, అవునా కదా? వీళ్ళంటా 122 మంది ఉన్నతమైన స్థానంలో ఉండి అధికారంలో ఉండి దానియేలు మీద తప్పు చూపిద్దామంటే వాళ్ళు తప్పే దొరకట్లేదంటే ఏం చక్కని సాక్ష్యం అండి. బతికితే అలా బ్రతకాలి. చూపిద్దామంటే అసలు ఇక్కడ ఒక దేవుని ప్రార్థించే విషయంలో తప్పించి అతని జీవితంలో ఏది అసలు వాళ్ళు కనుక్కుందామంటేనే ఒక తప్పు లేదండి. మన కనుక పరిశీలిస్తే 1 గంట సేపు మనతో మారితే చాలు, ఒక పుస్తకం రాయొచ్చు మనకు. మీరు మంచివాళ్ళే, మీ కొరకు వద్దులేండి. ఏమండి? నమ్మకస్తుడు, ఏ తప్పిదము లేదు, ఏ నేరము లేదు. నేను అనుకుంటా పరలోక రాజ్యంలో మోసే ముందువాడు కదా, దానియేలు కన్నా ముందైన వాడు కదా సార్. రెఫరెన్స్ చూపించలేదండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే జస్ట్ 5 పాయింట్లు చెప్పాలండి. నాకు మళ్ళీ 5 చెప్పకపోతే మళ్ళీ నాకు అదొక బాధ. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రెఫరెన్స్ వద్దులేదండి. పరలోక రాజ్యంలో మోసే ఉంటాడు కదండి. ఉంటాడా? ఉంటాడా? అబ్బాయి ఎంత గట్టి చెబుతున్నారు. మీరు ఉంటారా? అది డౌటేనా? మీరు ఉంటారా పరలోకంలో? అటు చూస్తారేమండి? మరి ధైర్యం చెప్పరే. పోయినా బాబే ముందు ఆ మాట చెప్పండి, నేను ధైర్యం పోతా తిరుగు. మోసే ఉంటే
మోషేకి నేను అనుకుంటాను, మోషే అన్న కూర్చుని ఉంటాడు కదా పెద్దవాడుగా, సింహాసనం మీద కూర్చుని ఉంటే దానియలు పోతున్నాను, దానియలను చూసి నేను అనుకుంటాను, మోషే చూసి మోషే అన్న ప్రైజ్లాడన్నా, ప్రైజ్లాడు చెప్పుకుంటారు కదా మళ్ళీ ఆయన వాళ్ళు కూడా పర్లోకం చెప్పుకోరా, అడుగుతారేమండి అన్న కొట్టండి కొద్దిగా, అవునా మోషే అన్న ప్రైజ్లాడన్నా, ఓ ప్రైజ్లాడ్ దానియలు బ్రదర్ ప్రైజ్లాడ్ వెరీ గుడ్, నేనే నమ్మకస్తులు అనుకున్నాను, నువ్వు నన్ను మించిపోయావేంటయ్యా, భలే ఉన్నావయ్యా బబులోన్లో, ఏ తప్పు చేయకుండా ఏ నేరము చేయకుండా, అమ్మ లేదు నాన్న లేదు కుటుంబం లేదు సంఘం లేదు సావాసం లేదు, భలే ఉన్నావు బ్రదర్, రాను నీ కొరకు ఇక్కడ సింహాసనం ఉంది. అదే మోషే అదే దానియేలు ఇద్దరు కలిసి నీకు నాకు ఈ మాట చెప్పాలి, ఓ సతీష్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ కమాన్, ఓ సిస్టర్ ఓ బ్రదర్ రాండి రాండి, భలే నమ్మకంగా ఉన్నారండి కూసుమంచిలో బ్యాటరీలు భలే ఉన్నారు, మీ కొరకు సింహాసనం ఉంది రాండి. ఈ సాక్ష్యము చెబితే ఎంత బాగుందో కదా. అవునండి, బైబిల్ గ్రంథంలో అబ్రహాం గురించి రాయబడింది, అతడు నమ్మకమైన మనసు గలవాడు. ఎలాంటి వాడు అంటే అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మీరు ఇంకెళ్ళితో చదవండి, నెహెమియా 7:2 ఉంటుంది, ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ అనన్య అని, అతని గురించి చెప్పండి. అనన్య నమ్మకమైన మనుషుడు అంటే నమ్మకమైన వాడు. బైబిల్ అంటే చెప్పుకుంటూ వచ్చి దేవుడు అంటాడు, నీవెలా ఉన్నావు నా మందిరములో దేవుని సన్నిధిలో, నువ్వు ఎలా ఉన్నావు, నీ నా ప్రభువా, నేనేనా యేసయ్యా, నన్నేనా అడిగేది, తిరుగు నుంచి వచ్చా వాళ్ళు అడుగు, నాకన్నా ముందు ఉన్నారు బ్యాటరీలు ఉన్నారు, నన్ను అడుగుతావేంటి అన్ని ప్రశ్నలు. ప్రియమైన సంగమా, దేవుడు అడిగినప్పుడు దేవుడు ఆహ్వానం పలకాలి, అవును కదా. పరదేశంలో ఉన్న భక్తులు ఆహ్వానం పలకాలి, నీ కొరకే నా కొరకే. బాబాలే నమ్మకస్తులుగా ఉన్నారు. అమ్మ నమ్మకము చాలా ప్రాముఖ్యమైనది. దానియేలులో తప్పులు కనిపెట్టాలని ఎంతోమంది చూస్తున్నారంట. ఓ మాట ఉంది, ఓ 3 స్నేహితులు ఉన్నారంటండి. ఒకటి పేరు డబ్బు, రెండో వాని పేరు చదువు, మూడో వాని పేరు నమ్మకం. వీళ్ళ 3 మంచి జిగిరీ దోస్తులు అంటండి. నా మాట వినపడుతుందా అందరికి? వినపడుతుందా? 3 స్నేహితులు, ఒకటి పేరు డబ్బు, రెండవది పేరు చదువు, మూడవ వాని పేరు నమ్మకం. ఈ 3 మంచి స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, కలిసి తిన్నారు, కలిసి ఎదిగారు, కలిసి చదువుకున్నారు. వీళ్ళు ఉన్నతమైన స్థాయికి వచ్చారు. ఉన్నతమైన స్థాయికి వచ్చిన తర్వాత విడిపోయే సందర్భం వచ్చింది. విడిపోయేటప్పుడు మనం చెప్పుకుంటారు అడ్రస్లు, ఫోన్ నెంబర్లు. అప్పుడు ఫోన్ నెంబర్లు ఏమేమి వాళ్ళు చెప్పుకుంటారు, అడ్రస్ ప్లేస్లు చెప్పుకుంటారు. మొట్టమొదటిగా డబ్బు చెప్పడం ప్రారంభించింది, ఒరే డబ్బు, ఒరే చదువు, ఒరే నమ్మకం, మరి నేను వెళ్ళిపోతున్నా, మీరు నన్ను కలుసుకోవాలంటే ఎక్కడికి రావాలో తెలుసా, నేను ఎక్కడ ఉంటానో తెలుసా, నా అడ్రస్ ఏంటి తెలుసా, నేను శ్రీమంతుల ఇళ్లలో ఉంటా, బ్యాంకులలో ఉంటా, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఉదయం వస్తే కప్పు కాఫీ తాగి నన్ను పలకరించి వెళ్ళొచ్చురా అని చెప్పిందండి. ఎవరు? కథనమడి బలి అంటారు. డబ్బో అడిగినప్పుడు వాక్యం చెప్పరు కానీ డబ్బో ఎవరు తొందరగా అన్నట్టుంది. రెండోదిగా చదువు చెప్పడం ప్రారంభించింది. ఏమని చెప్తారు? అరే డబ్బు, అరే నమ్మకం, నేను కూడా వెళ్ళిపోతున్నా, మీరు నన్ను కలుసుకోవాలంటే నేను ఎక్కడ ఉంటా తెలుసా, పండితుల దగ్గర ఉంటా, నేను విద్యాలయాల్లో ఉంటా, కళాశాలల్లో ఉంటా, స్కూళ్ళల్లో ఉంటాను, మీరు ఎప్పుడైనా రావచ్చు, నన్ను కలుసుకోవచ్చు అని చెప్పింది. నమ్మకం ఏం మాట్లాడలేదంటండి, మౌనంగా ఉందంట. ఈ డబ్బుకి చదువుకి విపరీతమైన కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి, ఎరా నమ్మకం, మా అడ్రస్లు చెప్తుంది, నీ అడ్రస్ చెప్పవా, మీరు రావడం ఇష్టం లేదా, ఇదేనా స్నేహం అని అడిగితే నమ్మకం చెప్పడం ప్రారంభించిందంట. ఒరే డబ్బు, ఒరే చదువు, మీరు ఒక్కసారి పోతే మళ్ళా రావచ్చు లేదండి, డబ్బు కోల్పోవచ్చు, మనం సంపాదించుకోవచ్చు, చదువు చిన్నప్పుడు చదువుకోవచ్చు, మధ్య వయసు కూడా చదువు, ముసలి అయిన తర్వాత కూడా డిగ్రీ పట్టాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ నేను ఒక్కసారి నా స్థలం విడిచి బయట కాలు పెట్టారనుకో, నేను మరలా రాలేను. నాకున్న విలువ లాంటిది, డబ్బు కన్నా, చదువు కన్నా, లోకంలో ఉన్న వాటికన్నా అత్యధికమైన ప్రాముఖ్యత కలిగింది ఏంటి తెలుసా, నేనేరా. నేను ఒక్కసారి పోతే మరలా రాను. ప్రియమైన సంగమా, ఇంత విలువైంది నీ జీవితంలో ఉందా? నీ కొరకే సమస్తం ఇచ్చాడు దేవుడు. ఈ నమ్మకస్తుల కోసం దేవుడు చూస్తున్నాడు. కీర్తన 101:6 ఉంది. తీయొద్దునండి, కీర్తన 101:6 దేశంలో నమ్మకస్తులైన వారి కొరకంటే దేవుడు కనిపెడుతున్నాడండి. ఆయన ఎంత నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు ఆయన చేస్తాడంట
కనిపెడతానంట. ఎవరుంటారో నమ్మదగిన దేవుని దగ్గర? నమ్మకస్తులే ఉంటారు. ఇంత విలువైన నీ జీవితంలో ఉందా? దానియేలు అంటాడు, నా జీవితంలో ఉందయ్యా. మోషే అంటాడు, నేను ఇల్లంతటిలో నమ్మకమైన వాడినయ్యా. అబ్రహాము అంటాడు, నేను నమ్మకమైన మనసు కలిగిన వాడినయ్యా. అనన్య అంటాడు, నేను నమ్మకమైన మనుషున్నయ్యా. మేమందరం ఈ స్థాయిలో ఉన్నా. నీవెలా ఉన్నావు? నీ జీవితంలో నమ్మకం ఉందా? దేవుడి కొరకు నమ్మకం ఉన్నావా? కుటుంబంలో భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర, పిల్లలు మన తల్లిదండ్రుల దగ్గర, దైవ సేవకుల దగ్గర, దేవుని యొద్ద మనం ఎలా ఉంటున్నాం? మనం పనిచేసే స్థలాల్లో మనం మాట్లాడే విధానం ప్రతిదీ లెక్కేది. విమర్శ దినమున ప్రతి మాట లెక్క వస్తుంది. గుర్తుపెట్టుకో, మన జీవితం 70 mm స్కోర్ మీద చూపిస్తాడు దేవుడు. అమ్మా, మనందరం శరీరంతో ఉన్నాం, బలహీనులనే. కానీ ప్రభు యొక్క వాక్యం చేత, ప్రార్థన చేత, ప్రభుతో సావాసం చేయడం ద్వారా ఎన్ని అధిగమించవచ్చండి. ఎప్పటికప్పుడు కడుకుంటూ, ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ. అవునా కాదండి? ఏదైనా రోగం వచ్చింది, కామెరలైన మాంసం జరుగుతుంది, తింటావా? పెట్టా మసాలా గట్టిగేసామా? నీ కొరకే చేసామమ్మా అన్న, తింటావా? తింటే ఏమైంది? ప్రాణం పోతుంది. ఎంత భయం! రేపు పాతాళానికి పోతామండి. నమ్మకత్వం లేకపోతే, పరిశుద్ధత లేకపోతే మరి ఎంత జాగ్రత్తగా బ్రతకాలా? ఎప్పుడు పోతామో తెలియని ప్రాణం కొరకు ఇంత గట్టిగా ఉంటామే, ఇన్ని పత్యాలు చేస్తామే. రేపు పరలోకాన్ని కానీ ఊరికినే పోం. పరలోకాన్ని ప్రయాసపడి సంపాదించుకోవాలి. పరలోకాన్ని ఏం చేయాలంటండి? ప్రయాసపడి సంపాదించుకోవాలండి. మొట్టమొదటిగా పవిత్రుడు, రెండోదిగా నమ్మకస్తుడు. అమ్మ, మన జీవితాన్ని పరిశీలన తీసుకోవాలా? నేనెంత పవిత్రంగా ఉన్నా, నేనెంత నమ్మకంగా ఉన్నా? చాలండి. మూడో విషయానికి వెళ్ళిపోదాం. ఆ టైం తిరుగుతూనే ఉంది. మూడో విషయం రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ముమ్మారు మోకాలుని తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. సరే, స్తుతి పక్కన పెడదామండి. మూడో విషయము, దానియేలు మంచి ప్రార్థన. ఎలాంటి వాడండి? మొట్టమొదటిగా పవిత్రుడు, రెండోదిగా నమ్మకస్తుడు, మూడోదిగా ప్రార్థనాపరుడు. ఎంత ప్రార్థనాపరుడు అంటే, నువ్వు ప్రార్థన చేద్దామా? తలపగింది. గమనించండి, నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను ఎక్కడేస్తావు? ఎక్కడేస్తానంటండి దానియేలుని? సింహం గోని జైల్లో కాదండి. ఎవరు చెప్పారండి? ఎక్కడ వేస్తారంట? సింహపు గోలో వేస్తారు. దానియేలుని వేసిన సింహం గోలో 3600 సింహాలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయంట? 3600 సింహాలు ఉన్నాయంటండి. ఏమండి, అటు పోతే పిచ్చి కుక్క తిరుగుతుందంటే అటు పోతాం మనం. పాటు పోతాం. అవసరమైతే మందిరమైన మా అటు పోమా అంటారు. పోయేవాళ్ళు కూడా చేయబడతారు. నీకు తెలుసు ఇది పిచ్చి కుక్క ఉందంటారు. పో, నువ్వు రావట్లేదులే. అవును, చెండిపోయి వనమంతా చేసిందని. ఏమండి, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేడు. డిస్కరేజ్మెంట్ చేసేవాళ్ళు అయితే, వెనకలాగే వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. మీరు అలాంటి వాళ్ళు కాదనుకుంటున్నా. మీరు దేనికి చెప్పడం మంచిది. సరే, మంచిది. మళ్ళీ ఎక్కడ దాకా వచ్చింది? సింహాలు బోన్లే అంటారు. నువ్వు ప్రార్థన చేస్తే సింహాలు బోన్లే అంటారు. నేనైతే అబ్బా ఏసయ్యా నీకు స్తోత్రం అయ్యా, పోతావు ఆడిపోతావు అమ్మ ప్రార్థనలకే. ఇక నా ప్రాణమా తినము. అసలు కరోనా కాలంలో అయితే అసలు కరోనాకు భయపడుతున్న మందిరం లేదని బాధపడేవాళ్ళు ఉంటారులే. కొంతమంది ఆడిమిచ్చారు ఉంటారు. ఏమండి, నువ్వు సింహాల గోవులో పంపించు, అగ్నిగుండంలో పంపించు. నేను ఎక్కడున్నా నా భక్తి జీవితం, నా ప్రార్థన జీవితం నేను మార్చుకోను. ప్రత్యేకత. అన్నీ కడుపున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయడం ఏంటండి? అన్నీ బాగున్నప్పుడు నువ్వు చర్చికి రావడం పెద్ద గొప్ప విశేషం ఏంటి? అన్నీ బాగున్నాయి, ఆరోగ్యం ఉంది, కుటుంబంలో నెమ్మది ఉంది, సర్వ సమృద్ధి ఉంది, అప్పుడు సంతోషం మందిరం రావడం గొప్ప విషయం ఏముంది? ఏమీ లేదు. మొత్తం కోల్పోయావు. ఒంట్లో ఆరోగ్యంగా లేదు, మొత్తం అప్పుడు పాలేదు. అప్పుడు కూడా అప్పుడు విశ్వాసం లేదు. అవునగా, కడుపు నిండినప్పుడు యేసు ఈ ప్రేమ అందరం పాడతాం. కడుపు కాలేనప్పుడు పాడాలి. అది నిజమైన విశ్వాసం. ఏం చేశాడండి? ఆరాధన మొత్తం కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? 7000 గొర్రెలు పోయినాయి, 3000 ఒంటెలు పోయినాయి, 500 ఎడ్లు పోయినాయి, 500 గాడిదలు పోయినాయి, 7 కుమారులు పోయారు, 3 కుమార్తెలు పోయారు, 10 పోయారు. సమాచారం ఇంటికి ఒక్కడే మిగిలాడు. ఒంట్లో ఆరోగ్యం పోయింది,
ప్రశస్త వస్త్రాలు పోయినాయి, నెత్తి మీద చుట్టుపోయింది, గోడుగుండు చేయించుకున్నాడు, గోనె బట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, ఒళ్ళంతా కురుపులు వచ్చినాయి, చిల్లపేకు తీసుకున్నాడు, గోకొన్నాడు అంటున్నాడు. ఏంటి నాకు ఈ బాధ, నీ కూడా తెస్తే పోయేది, ఎందుకు ఈ దేవుని నమ్ముకున్నా శాపనార్థాలు పెట్టట్లే. అందుకే భూమి మీద అతని వంటి వాడు ఏ కూడా చెప్పారు మీకు, ఎప్పుడైనా చెప్పలేదా? మమ్మల్ని మీకు చాలా చెప్పాలా, అతని వంటి వాడు ఎందుకు లేడు, ఒక 5 నిమిషాలు చెప్తా, ప్రభు చిత్తమైంది అంటున్నాడు. చిల్లపేకు తీసుకొని పోకుండా అంటున్నాడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను. ఎవరు చెప్పగలుగుతారండి? గుండె పగిలిపోయి చచ్చిపోయేవాళ్ళమే మనమైతే. చరిత్రలో నిలిచిపోయాడు. 42 అధ్యాయాలైన పుస్తకం, బైబిల్లో మొట్టమొదటిగా 66 పుస్తకాల్లో మొట్టమొదటిగా రాయబడిన పుస్తకం యోబు గ్రంథం. అందుకే దేవుడు చెప్పాడు, ఎవరికి లేని బిరుదు ఇచ్చాడంటే ట్యాగ్ లేను. యోబు ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, చెప్పుకుంటూ వచ్చి అంటాడు, భూమి మీద అతని వంటి వాడు అంటే యోబుని మించినోడుగా ఎవరు? ఎందుకు? కారణం ఏంటి? సమస్తము కోల్పోయాడు. కడుపును పుట్టిన బిడ్డను కోల్పోయాడు, కుమార్తెను కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, పొడుగును చేపించుకున్నాడు, గోనె బట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, కురుపులు వచ్చిన చెల్లపెంగుతో పోకున్నాడు. అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు. ఎవరు చెప్పగలుగుతారని చెప్పుకోవడానికి బాగుంటుంది కదా. అనుభవంలోకి పోతే నోట మాట్లాడుతుందా? చరిత్రలో నిలిచిపోయారండి. ఊరికినే రాయబల్లా వాళ్ళని ఎప్పుడూ అధిగమిస్తా, వాళ్ళలాగా జీవితం కొద్దిగా వాళ్ళ వాసన తగిలిద్దా? మా ప్రత్యేకత. బైబిల్ దేవుడు మనకి ఇచ్చాడు, గొప్ప వరం ఇచ్చాడు, ఆయన రక్షణలోకి నడిపించాడు, భక్తులుగా చేపట్టాలి, ఆయన కొరకు జీవించాలా. ఏ భక్తులు చూసుకున్నా బైబిల్ 66 పుస్తకాల్లో ఎవరి ప్రత్యేకత వారిదే. శ్రమ కలిగినా సరే యెహోవాయే దేవుడు, అంతే. యెహోవా నామమే. దానియేలు కూడా అంటున్నాడండి, నువ్వు సింహాల గుహలో పంపి, అగ్నిగుండంలో పంపి, ఆమె కలుమి మాకండి అన్నాడు. దయచేసి నిద్రపోమాకండి, అయ్యా నన్ను చూడండి, మరి వెనక ముందుకు వద్దు, నా మాటలేనే గమనించాలి. అన్నాగా నిద్రపోయేది తెలిసి దేవుడు మెరుగు కలిగి ఉంటారు. ఎవరా నువ్వు చూడాల్సిన పనిలే. ప్రత్యేకత, ప్రార్థనా జీవితం. ఇంగ్లీష్లో సామెత ఉందండి, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తినిస్తుంది, తక్కువ ప్రార్థన తక్కువ శక్తినిస్తుంది. అసలు ప్రార్థనే లేకపోతే మా తిండ్రో నాన్న, నువ్వు తింటే ఎంత తింటే అంత బలం అనేవాడు. తింటమైతే మనం ప్రార్థన జీవితం అమ్మా, అనుదిన జీవితంలో మనం పెరుగుతున్నాం కదండి. అవునా కదా? అవునా కదండి? దానియేలు ప్రధానమంత్రి రోజుకి 3 చేసేవాడంటే ప్రార్థన. దానియేలు కన్నా గొప్పలం కాదుగా. కాబట్టి నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఎంతో దేవుని సంఘం కొరకు, దైవ సేవకులు, పరిచర్య కొరకు, దైవ సేవకుల కొరకు, అనాథుల కొరకు, విధవరాల కొరకు. ఎన్ని రోజులు మనకు ముసులు? ఎన్ని రోజులు చెప్పాలి? త్వరగా, నాకు టైం లేదండి. ఇక 2 పాయింట్లు ఉన్నాయి చెప్పాలా. ఎన్ని రోజులు? ఒకటి ఇప్పుడు మొన్న బుధవారమేనా? గురువారం గురు, శుక్ర, శని, ఆది. ఇలా కూడా దొరుకుతుంది, మళ్ళీ రేపు కూడా దొరుకోవచ్చు. ఏమని దేవుడు మనం చక్కని కుటుంబం గమనించాలా? త్వరగా మనం చక్కని కుటుంబాలు ఇచ్చాడు లేదా? ఇంట్లో బియ్యం బస్తాలు ఇచ్చాడు లేదా? మామిడికాయ బస్తాలు కూరగాయలు ఇచ్చాడు కదా. ఇంత తుఫాను ఇంట్లో కూర్చొని ఏం చేయాలి తెలుసా? రోడ్ల పక్కన ఉన్నారు చూడండి, ఏ పూట కాపాడు తెచ్చుకొని బియ్యం కొనుక్కునే వాళ్ళు ఉన్నారు చూడండి, అనాథలు ఉన్నారు చూడండి. వాళ్ళు జ్ఞాపకంలో రావాలి. ప్రభా, ఈ ముసలిలో నాకు బియ్యం బత్తాలు ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, నాకు మంచి సమృద్ధిని ఇచ్చావు. ప్రభా, ఎంతమంది రోడ్డు పక్కన ఉన్నారు ప్రభా. ఏ రోజు ఆ రోజు కూలి చేసుకుని బియ్యం కొనుక్కునే వాళ్ళు ఎంతమంది ప్రభా. వాళ్ళు తిన్నారో లేదో ప్రభా, వారికి ఆహారం దగ్గర ఎప్పుడే నీ ప్రార్థనలు చేసావా? నువ్వు పోతావు పరలోక రాజ్యం? నీ ప్రార్థన జీవితం ఏంటి? పరిణితితో కూడిన నీ భక్తి ఏంటి? ప్రార్థన అంటే పొద్దా మన కొరకు చేసుకునేది కాదండి. మనం ఉన్నాము ముసుల్లో ఆహారం లేని కొరకు, వాళ్ళు దుప్పట్లునే లేవు, మన పై ఫ్యాను, స్టాండ్ ఫ్యాను, కూలర్లు, ఏసీలు పెట్టుకుని గొంగలు కప్పుకొని పడుకుంటున్నాం. నీకున్న స్తోమత తప్పులేదు. ఆ స్థితి లేని కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఆ స్థితిలో పోయినప్పుడు పళ్ళెం దగ్గరికి ఆహారం దగ్గర మనం ముద్ద పెట్టుకొని నోట్లో పెట్టుకునేటప్పుడు ప్రభా, ఈ ఆహారం నేను ఎంతో మంది ఉన్నాను. ఇప్పుడు నేను ఏడ్చి ప్రార్థన చేసిన రోజు దేవుడు మనకి సమృద్ధి ఇచ్చాడు. మా అనేకుల కొరకు రోధించాలండి, అంగలార్చాలండి. అది భక్తితో కూడిన జీవితం. పద్దాకా మన కొరకే చేసుకోవడం కాదండి. నాకు కావాలి. ప్రభుగా తెలుసు మనకేది కావాలి. అవునా కదా? ఎలా ఉన్నారో భక్తితో పరిణితి చెందాలి మన ప్రార్థన. ప్రభా, ఈ ముసుల్లో ఎంతమంది రోడ్ల పక్కన ఉన్నారు,
వాళ్ళకి ఆహారం లేదు. అవునా కదండి? ఎంతమంది అండి, నువ్వు సాయంత్రం దాకా ఉపవాసం చేస్తే ఆఖరి విలువ ఎంత ఆవురావు పడిద్దండి. అవునా కదా? మన కడుపు కాలం ఎంత బాధ. రోజు ఒక్క పూట తిన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారండి భారతదేశం. మనం 3 పూటలు ఇచ్చాడు దేవుడు సమృద్ధి, 5 సార్లు తినొచ్చు. మనం ఎంతగా ప్రార్థన చేయాలి, సిగ్గుపడాలి ఈ విషయం. మోకాలను దానియేలు అంటాడు, నువ్వు సింహభూమిలో పంపించి ఎక్కడ పంపించి నా ప్రార్థనా జీవితం మటుకి మారనే మారదు. అంతే. 3 మోకాలు నియించాట. ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. తన ఇంటికి వెళ్ళి ఇంటి పైగా కిటికీలు ఎరుసలేం తట్టు తెరచి 3 మోకాలుని దేవునికి ప్రార్థించుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఏం చక్కగా రాయబడిందని నీ గురించి కూడా రాయాలి. దానియేలు పేరు నా పేరు పెట్టాలా, నీ పేరు పెట్టాలా. ప్రార్థించేవారని మనం రోధించాలా, అంగలార్చాలా. కీర్తన 61:2 ఉంటుంది, ఎవరు తీయదు. కానీ దావీదు అంటాడు, మన సంఘ ప్రార్థన మా బెరాకలు అదే చెప్పాను నేను. దావీదు అంటాడండి, దేవుడు ఎవరికి తోడే ఉంటాడు అంశం మీద 3 విషయాలు చెప్పాను, అందులో ఒక విషయం చెప్పాను. దావీదు అంటాడు, యేసయ్య ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. కొండ ఎందుకు చూపిస్తుంది? ప్రార్థన చూపిస్తుంది. ఆయన ఎవరు ప్రార్థించలేను కానీ ప్రార్థించాలి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఈ ప్రార్థన ఎప్పుడు చేసావా? ప్రవాహం ఎవరూ ప్రార్థించిన విధంగా నేను ప్రార్థన చేయాలి. అందరికంటే ఎక్కువ నమ్మకంగా ఉండాలి, అందరికంటే నేను మొదటివాడిగా ఉండాలి. నీ విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. వీటిలో ఉన్నవాడిని మిగతా అన్నింటిలో ఉంటాను. ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. అందుకే చరిత్రలో నిలిచిపోయారు కదా. దేవుడు వారి గురించి రాశాడు, నీకు నాకు మాది ఉంచాడు. సింహాల గోనుకు పోయినా దాన్ని అనుకుంటారు, దాని తెలుసు నేను ప్రార్థించే దేవుడు సింహాల నోటి నుంచి కూడా తెప్పిస్తాడు. అంతే. అవునా కదండి? సింహాల గోల భయపడినట్టుందా? ప్రార్థన కూడా ఎప్పుడు భయపడ్డాండి. ప్రార్థన లేకపోతే భయపడుతుంది. నువ్వు ప్రార్థన కనుక గట్టిగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలా ఉంటుందో తెలుసండి, సింహంలో ధైర్యంగా ఉంటా. ఎంత హ్యాపీగా పోయి ఉంటాడు. వాళ్ళ స్నేహితులు కూడా అంతే కదా. అగ్నిగుండంలోకి ఏసీ రూమ్లో పోయారంటే వేరెత్తున్నారంటే పార్కులో తిరిగినట్టు. ఏసీ రాజుకు పిచ్చి పట్టింది. వీళ్ళంటే పార్కులో తిరిగినట్టు తిరుగుతున్నారు అనుకున్నాను. ఏసీలోకి కాలిపోయాడు. ఏ బండిలో అగ్నిలో తిరిగే వాళ్ళు ఎట్టున్నారు? వాళ్ళ తల వెంట్రుకలకు కూడా అగ్ని వాసన లేదండి. ఎంత విశ్వాసం అండి, ఎంత ప్రార్థనా జీవితం, ప్రత్యేకత. దాని అంటాడు, ఓ దర్యావేశ, ఓ 120 మంది అధిపతులారా, మీరు ఎక్కడైతే ఉన్నాయా నా దేవుని నాకు ప్రార్థన అండి. నా దేవుడు కాపాడతాడు. దానియేలు వెళ్ళక తొలికే, సింహ గుహలోకి వెళ్ళక తొలికే ఒక దూత పోయి సింహాలను బంధించేసిందండి. ఏ సింహాలు జాగ్రత్త, నా భక్తుడు వస్తున్నాడు. ఈ రాత్రంతా మీరంతా ఉపవాస ప్రార్థన చేయాలా? ఏం చేయాలా? ఎవడైనా నోరు తెరిచాడో చీపు చదవలేయటమే. దూతపై ఉందంటండి. సింహాలు ఎందుకు వచ్చిందో అవలేనండి, మేము కూడా ప్రార్థన చేస్తాం, ఆన్లైన్ ప్రేయర్ చేస్తాం కావండి. ముందుగానే దూతలు పంపించాడు. ఆరోగ్యం చివరిలో తగ్గితే తెలిసిందండి. ఆ మాట అంటాడు, అరే విషయం చెప్తాడు, ఓ జీవముల దేవుని శాపమైన దానియేలు, నీవు సేవించున్న నీ దేవుడిని రక్షించరా? రాజు చిరకాలం జీవించుగా. సింహాలు గోలేసినండి. ఇప్పుడు అంటాడండి, నేను తగలబెట్ట ఎరా, నువ్వు సింహాలు గోలేసి బాగున్నావా రక్షించాడంట. ఏమన్నా అంతే అంటారు కదండి. అన్ని దీవెల్లో వస్తాయి మనం నోటుకుంటా. చర్చిలో రావు కానీ బయటికి పోతే పంపుల కాడ పొలాల దగ్గర మీరంతా మంచిగా అది చూడ మాకు అయిపోయింది మొత్తం టైం అయిపోయింది. ఏం కాదు, 10 నిమిషాలు లేట్ అయినా కంప్లైంట్ చేసేవాళ్ళు లేరుగా. కొంతమంది అంతే చూస్తున్నారు. 3 ఇంటితో ఆపేసుకుందాం, చాలు ఇంకా ఆపేసుకుందాం. అక్క ఏమో అక్కడ బంగ్లా పోయాడు, అసలు 10 నిమిషాలు టైం చెప్పినా సరే మంచిది. 3వ విషయము ఏంటంటే సింహాలు అంటాడు, రాజు చిరకాలము జీవించు. కాబట్టి సింహ బోన్లో ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? శుభం వచ్చినాడు అంటే నేను చెప్పేది భక్తుని జీవితం ఎంత చక్కని మాటలండి, ఎంత చక్కగా మాట్లాడు. రాజు చిరకాలము జీవించడం కాక ఎంత శ్రేష్టంగా వస్తున్నాయండి. ప్రార్థనా పరుడు నోటి వెంట ఎంత శుభవచనం రావాలండి మన నోటి వెంట. రాజు చిరకాలం జీవించడం కాక నా దేవుడు తన దూతను పంపించి సింహాలు నోళ్ళు ఏమి సాక్ష్యం అండి. బబులోను చట్టాన్ని కొట్టివేశారు. దాని దేశం యొక్క చట్టాలను తిరగరాపించారండి. వారి భక్తి జీవితం ద్వారా మన జీవితం ద్వారా మన ఇంట్లో వాడే మారాయా, మన వీధిలో వాడు మారాయా. మరి సాక్ష్యాలు అలాంటి బబులోను దేశం యొక్క దర్యావేషు కానీ, నెబుకద్నెజరు కానీ, బెల్షాజరు కానీ 4 రాజులు చేశారు. కోరెష్ కాలంలో 4 రాజుల కాలంలో ఉన్నాడు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు.
మీరు సేవించిన దేవుడే పూజారుడప్ప. నీ నా సాక్ష్యాన్ని బట్టి మనం దేవుడిని కనపరచాలి. ఎవరు చెప్పినట్టుందా, విన్నట్టుందా? బా వీరు దేవుడు అండి గొప్పవాడు, ఆ మాట అన్నారు. మూడవది మంచి ప్రార్థన పడుతుంది. ఎంత ప్రార్థన పడండి, సింహాల నోరు ముగిస్తాడు, అగ్నిజ్వాలను చల్లార్చుతాడు. అవునవును కదా. ఇంకో విషయం తెలుసా అండి, బబులోనులో 70 సంవత్సరాల బానిసత్వం, వాళ్ళు విడుదలకి దానియేలు ప్రార్థన ఒకటి కారణం. 9వ అధ్యాయంలో చూడండి, ప్రార్థన చేస్తాడు, యేసయ్యా టైం అయిపోయింది, వాక్యం చదివేసి 70 సంవత్సరాల కాలం పూర్తయిపోయిందయ్యా, వారి పాపాలు ఒప్పుకుంటాడండి. మంచి ప్రార్థనా పరుడండి. అమ్మా నీ నా ప్రార్థన జీవితం ఎలా ఉంది గమనించుకోవాలా. మంచిది. మొట్టమొదటిగా పవిత్రుడు. రెండోది వాచన దూరం అండి, అయిపోయింది నమ్మకస్తుడు. మూడోది ప్రార్థనాపరుడు. ఇక సమయం లేదు కాబట్టి. నాలుగోది కొత్త వాడి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27-28 వచ్చిన. దానియేలు 2వ అధ్యాయం 27-28 వచ్చిన. దానియేలు రాజా సముఖంలో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజరిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గల వారైనను, శకునగారులైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పదారు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు. అమ్మా మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. ఇంకా అందరూ బాగా వినాలి. ఈ మీరు వింటేనే అర్థమైంది. ఇక్కడ రాజుగారికి కళ వచ్చింది, మనందరూ తెలుసు కదండి. రాజుగారికి పని పాడ తింటా కూడా కళ్ళ కనుక మరి కళ్యాణం చెప్పిండా, ఈ రాజు చెప్పరా, మర్చిపోయి చేశాడు. నా కళ మీరు అందరూ చెప్పాలి, లేకపోతే మొత్తాన్ని చెప్పేస్తానని ఆజ్ఞించాడు. ఇదేంటో కళ చెప్తే దానికి ఏదో భావం ఏదో కనిపించి చెబుతున్నాం. కళ కన్నాడు, మర్చిపోయాడు. కళ ఏమంటండి చెప్పాలంట. ఈ కళ ఎవరు చెప్పారు? సమయం లేదు అని చెప్పేస్తున్నా. ఈ కళ ఎవరు చెప్పారండి? దానియేలు చెప్పాడు. దానియేలు చెప్పాడంటే 27వ వచనంలో, ఓ రాజా, ఈ మర్మమును నీ రాజ్యంలో శకునగారులు కానీ, గార్మించగలిగిన వారు కానీ, మాంత్రికులు కానీ, జ్ఞానవంతులు కానీ ఎవరున్నా సరే ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పారు తెలుసా? చూడు, నన్ను చూడు, నీ చూసుకో, నీ ఏంటో తెలుసా? ఎగరైనా గుర్తుపెట్టుకో, నాకు చాలా గొప్ప తన మీద కిరీటం పెట్టి గుర్రం ఎక్కి అనట్లేదండి. ఎవడు చెప్పలేదు. ఎవరు చెప్తారు తెలుసా? పరలోకమందు ఒక దేవుడు. నేను కాదు, నా దేవుడు కనపరచాలా. నేను తగ్గాలా, నా దేవుడు ఏం చేయాలా అంటే, నాలుగోదిగా తన్ను తాను తగ్గించుకున్నాడు, దేవుని ఇచ్చాడు. చెప్పొచ్చండి, అవునా కదా? దానియేలు సూపర్ డూపర్, అసలు ఈనాటి జ్ఞానవంతుడు. నేను చెప్పాను అనలేదండి. అక్కడ మర్మమును బయలుపరచగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన్ని సేవించు, ఆయన నమ్ముకో, ఆయన నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వన్నీ వ్యర్థమైన విగ్రహాలను చదువుతున్నావు. చూడండి ఎంత తగ్గింపండి, అవునా కదా? దేవుడికి మహిమ చెప్తున్నాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి చరిత్రలో నిలిచిపోయాడు. మనకు కూడా తెలుసు కదండి, తన్ను తాను తగ్గించుకునేవాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు. మనం కూడా పచ్చిలాగే పాట పాడతాం. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు. చెప్పలేమండి, ఈ మాట మనం పాడతాం. మన దగ్గరికి వచ్చి తగ్గించుకుంటాం. సతీష్ అన్న తగ్గించుకుంటాడు. సతీష్ అన్న ఎవడంటే, సతీష్ అన్న కాదంటే, సతీష్ అన్న కుర్చీ వేయకపోతే తాజుకోలేదండి. పాట చెప్తాం, మాట చెప్తాం. జీవితానికి అడిగేసరికి అదే దానియేలు స్థానంలో ఉంటే మన నెత్తి మీద పువ్వులు వచ్చాయి. సింపుల్గా చెప్పాడు, నేను కాదు, ఎవడూ కాదు, పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన జ్ఞానవంతుడు, మర్మమును బయలుపరచాడు. తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి రాజులు మారారు. కానీ బబులోనులో ప్రధానమంత్రి మారారు. ఏమయ్యారు? రాజులు మారారు. అవునా కదండి? 4 రాజులు మారారు. ఒక రాజుకి ఇష్టంగా వచ్చాము, రాజులు మారారు. కానీ బబులోనులో ప్రధానమంత్రి ఒక్కడే, దేవుని భక్తుడు ఒక్కడే, దానియేలు ఒక్కడే. కారణం ఏంటి? తన్ను తాను తగ్గించుకున్నాడు. జీవ గ్రంథంలో తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. రాజులు మారారు కానీ ప్రధానమంత్రి మారారు. కారణం ఏంటి? దానియేలన్నా నీలో ఉన్న గొప్పతనం ఏంటి? నీలో ఉన్న విశేషత ఏమిటి? నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? నేనేం లేదా, నా దేవుడే, నేను కాదు, నా దేవుడే. దేవుణ్ణి ఘనపరిచిన జీవితం, తన్ను తాను తగ్గించుకున్న జీవితం. బైబిల్లో ఉంటాడు. బాప్తిజం యోహాను కూడా ఉంటాడు. ఆయన గురించి రాయబడింది, స్త్రీలు కనిన వారిలో అతని కంటే అమ్మా. అయిపోయింది టైం. కలిసిపోయారా? కలిసిపోలేదు.
అక్కువలంట మీకు చాలా అవకాశాలు ఉంటాయండి. ఏడో చెప్పానా, ఏం కాదు టైం అయితే నేను ఎప్పుడు వచ్చేసాను నెలలో ఇంకెందుకు సరి అంతేనా? మా ఊరు అట్లా చెప్పట్లా, నేను దిగలేదంట. అక్కువలంటే 3 విషయాలు చెప్తానంట, బాగా గమనించుకోవాలంట. అక్కువలు కూడా గొప్ప వారం ఏంటంటే ముసుగు. ఈ ముసుగు కరెక్ట్గా ఉంటే ఎంతసేపు చెప్పినా ఇస్తామంటారంట. వెనక పడితే సార్లే బంద్ చేయమంటారంట. ఇక ముందు పడిందో ఇక నువ్వు యాడికైనా పో, ఇక మాది నా ప్రాణమా, ఇక నువ్వు నిద్రపో, తిరుగులు ఆయన వచ్చినా చెప్పినా వినమాకండి. అందుకనే కళ్ళు ముసుగులు కరెక్ట్గా ఉన్నప్పుడు దాకా చెప్తాను. ముందుకు పడితే సెలవు ముగించేస్తాను, ముందుకు ఏమాకండి. 4వది ఏంటంటే తన్ను తగ్గించుకుంది. బాప్తిసమిచ్చు యోహాను గురించి రాయబడింది, స్త్రీలు కనిన వారిలో భూమి మీద అతని వంటి వాడు లేడు, గొప్పవాడు అతను మించినవాడు లేడు. దేవుడే చెప్పాడు, స్త్రీలు కనిన వారిలో భూమి మీద ఆయన యోహాను మించినవాడు గొప్పవాడు లేడు. అలాంటి గొప్పవాడు అంటాడు. ఆయన దగ్గరికి కొంతమంది వచ్చారు, యోహానా నువ్వు అద్భుతాలు చేస్తున్నావు, ఆశ్చర్య కార్యములు చేస్తున్నావు, నువ్వు ఏలియావా? నేను కాదయ్యా. ప్రవక్తవా? కాదయ్యా. రాబోవాడు నువ్వేనా? కాదయ్యా. క్రీస్తువా? కాదు. మరి ఎవరయ్యా? అరణ్యంలో కేక వేయి శబ్దానికి రూపం ఉందా? ఎవడు చెప్తానండి ఇట్లా? నేను ఎవరు తెలుసా? మీరు నా పై రూపం చూస్తాను. నేను ఏంటో తెలుసా? నేను ఖాళీ అయినా ఒక శబ్దాన్ని అంతే ప్రభువు మార్గమును సరళం చేయడానికి వచ్చా. అరణ్యంలో కేక వేయు, భూమి మీద అతని కంటే గొప్పవాడు లేడు. దేవుడు చెప్పిన మాట. ఆ గొప్పవాడు అంటాడు, నేను కాదయ్యా, నా వెనక వచ్చేవాడు శక్తిమాన్, నా వెనక వచ్చేవాడు రక్షకుడు, నా వెనక వచ్చేవాడు అభిషక్తుడు, నా వెనక వచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చెప్పులు వాడుకుడుకైనా, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఏం తగ్గింపని తగ్గించుకున్నారు కాబట్టి చరిత్రలో నిలిచిపోయారు. ఏమన్నా దాని కూడా అంతే, నేను కాదయ్యా నా దేవుడు, నేను కాదయ్యా నా దేవుడు. తగ్గింటి ఎక్కడ విషయమైంది? బబులోని యొక్క ఉన్నతమైన సింహాసనంలోకి పోయారు. రాజులు మారారు, ఆయన సింహాసనం మారలా. అధిపతులు మారారు, ఆయన సింహాసనం మారలా. అంతే నిలిచినాడు. 12 అధ్యాయాలు నిలబడ్డాడు, సంపూర్ణంగా నిలబడ్డాడు, తన వంతులో నిలబడ్డాడు, నక్షత్రం వల్ల ప్రకాశించాడు. ఫైనల్గా 5వది ఏంటంటే దానియేలు అంటే అర్థం ఏంటంటే దేవుడే నా తీర్పరి, లేక దేవుడే నా న్యాయాధిపతి. లార్డ్ ఈజ్ మై జడ్జ్ అంటే అక్కడ ఏంటంటే దేవుడే నా తీర్పరి, దేవుడే నా న్యాయాధిపతి. పేరుకి అర్థం అదండి. నేను అనుకుంటాను ఆ పేరుకి ఏమైతే అర్థం ఉందో నేను అనుకుంటాను. దానియేలు ఎప్పటికప్పుడు తన జీవితాన్ని పరీక్షించుకుంటాడు. అమ్మ నా దేవుడు నాకు తీర్పరిగా ఉన్నాడు, నా దేవుడు నాకు న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి నేను ఎలా బ్రతకాలా? జాగ్రత్త కలిగి బ్రతకాలా. నేను తప్పు చేయకూడదు, నేను పాపం చేయకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు, వెళ్ళకుండా ప్రదేశాలకు వెళ్ళకూడదు. నేను ఎలా ఉండాలా? యోగ్యంగా ఉండాలా. నేను ఎలా ఉండాలా? కరెక్ట్గా ఉండాలా. ఒకవేళ లేకపోతే నా దేవుడు నాకు తీర్పరిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి నేను బతికినంతకాలం ఎలా ఉండాలా? నన్ను నేను పరీక్షించుకొని జీవించాలి. కాబట్టి ప్రతి మనుషుడు నన్ను తాను అక్కడికి వచ్చినప్పుడు, ప్రభు శరీరం దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు యొక్క రక్తం దగ్గరికి వచ్చినప్పుడు మనం పరీక్షించుకోవాలి. కానీ 80 సంవత్సరాలు పరీక్షించుకున్నాడు. తన పేరుకు అర్థమేంటో తెలుసుకున్నాడు. దేవుడు నాకు న్యాయాధిపతిగా ఉన్నాడు, నా తీర్పరిగా ఉన్నాడు. కాబట్టి ఎలా ఉండాలా? జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అంటే 5వది చెప్పుకోవచ్చు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. భయము భక్తి కలిగిన ఎలా ఉంటాడు తెలుసా? ఈ మాట ఒకటి చదివించేసి సరే ఒక విషయం చెప్తాను. సామెతలు 8:13. సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చాలండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఎలా ఉంటాడు? చెడుతనం ఆశ్రయించుకునేవాడు ఎలా ఉంటాడు? జాగ్రత్త కలిగి ఉంటాడు. తను తాను పరీక్షించుకుంటూ ఉంటాడు. నేను ఎలా ఉన్నాను, ఏమిటి? లార్డ్ ఈజ్ మై జడ్జ్. దేవుడు నాకు తీర్పరిగా ఉన్నాడు, నా న్యాయాధిపతిగా ఉన్నాడు. నేను బతికినంతకాలం ఎలా ఉండాలా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. భయము భక్తి కలిగినోడు తప్పు చేయడు, భయము భక్తి కలిగినోడు పాపం చేయడు. ఏమండి చేస్తారా? భయం ఉంది వాడికి, దాని తోటి భక్తి ఉంది. భయం భక్తి ఉన్నాడు, అసలు తప్పు చేస్తాడా? తొలగిపోతాడా? తన్ను తాను పరీక్షించుకుంటూ ఉన్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా నా దేవుడు చూస్తున్నాడు, నా తీర్పరిగా ఉన్నాడు, నా న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఎప్పటికప్పుడు తన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఉన్నాడు. దేవుని యందు భక్తి భయం కలిగి ఉన్నాడు. చరిత్రలో నిలిచిపోతూ వచ్చాడు. బైబిల్లో మాట 32 తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు.
యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మ కాదు యెహోవా చేత నిర్దోషి అనబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దాని అంటాడు. అదే 6వ అధ్యాయం ఇంటితో 20, 21, 22 వచ్చినాలు ఉంటుంది. రాజు చెబుతాడుగా రక్షించిన అంటే దానియేలు ఒక మాట అంటాడు, నేను నా దేవుని దృష్టికి ఎలా ఉన్నా? నిర్దోషిగా ఉన్నా. నా జీవితంలో దోషం లేదు. ఎలా కాపాడాడో తెలుసా? ఎలా సింహాల నోటిని తప్పించాడో తెలుసా? నాలో ఏ దోషం లేదయ్యా. నా దేవుని దృష్టికి ఎలా ఉన్నా? నిర్దోషిగా ఉన్నా. నిర్దోషిగా ఎవరుంటారు తెలుసా? దేవుని ఎందుకు భయభక్తులు కలిగినవాడు, దేవుడు ఉన్నాడని భయపడేవాడు, దేవుడు తీర్పుగా తీర్పు తీరుస్తాడనేవాడు. ఎలా ఉన్నాడ? నిర్దోషిగా ఉన్నాడంటే 5 విషయాలు. 1 పవిత్రంగా ఉన్నాడు, 2వది నమ్మకస్తుడిగా ఉన్నాడు, 3వది ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, 4వది తన్ను తాను తగ్గించుకున్నాడు, దేవుని మహిమపరచాడు, 5వదిగా దేవుని యందు భయము భక్తి వాడు, లేకపోతే నిర్దోషిగా ఉన్నాడు, ఏ దోషం లేకుండా క్రీస్తును బబులోనులో చూపించాడు. బబులోను యొక్క చట్టాన్ని మార్చివేశాడు. బబులోనులో నక్షత్రం వలె ప్రకాశించాడు. దానిలో 12:3 ఉంటుంది కదా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించుతారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుతారు. ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎప్పుడో దానియేలు ఉన్నాడు. ఈరోజు నీకు నాకు మాదిరి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మన మాటలు వింటున్నాడు. నేర్చుకోండియా, నా భక్తుని చూసి ఓ బేతనీయ సంగమా నేర్చుకోండియా. దేవుడు సంతోషిస్తాడు. ఆహా దానియేలు ఎంత బాగా జీవించావు. మనకు మాదిరికరంగా ఉంటూ ఉన్నాడు. దేవుడికి మహిమ తెచ్చాడు. 5 విషయాలు నీ నా ఆత్మీయమైన జీవితంలో మనం ఎలా ఉన్నా, నా మటుకు నేను, నీ మటుకు నేను పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఆ బలాయుధకు వెలంతరికి ఒప్పుకుందాం, విడిచిపెడదాం. దానియేలు వలె దేవునికి బహుప్రియులుగా జీవిద్దాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించుగా మోకరించి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, జీవుల ప్రభావ నీ నామం బట్టి నీ కృపను బట్టి ఇంతవరకు ఎంతగానో ప్రేమించాలి.